హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. ఏంటి రోజు వీడియో? చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రిప్ బయటకు వచ్చాం అనమాట. బేలూరు, హలేబీడు, శ్రావణ వెలుగుల ఆ టెంపుల్స్ అన్ని తిరగడానికి వచ్చాము. సో ఎవరితో? మా మమ్మీ డాడీ వచ్చారు బెంగళూరు. సో వాళ్ళిద్దరు మా ఇద్దరు నలుగురు కార్లోని బయలుదేరు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ ఫ్రమ్ హియర్. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయిపోయింది. ఇంటి దగ్గర ఇద్దాం అనుకున్నాం, టైం అయిపోయింది. ఇంకా ఎక్కడ మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ అయ్యాం. సో విల్ సీ ఏమేమి చూస్తామో మీకు కూడా ఇచ్చేసి ఇస్తున్నాం అనమాట. అలాగే అందరూ చూస్తున్నారు. ఓకే, బై ఫర్ నౌ. మేమైతే మా జర్నీ స్టార్ట్ చేసేసాం. సో మార్నింగ్ ఎగ్జాక్ట్గా 6 o'clock ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాం. సో కొంచెం లాంగ్ వెళ్ళాలి కాబట్టి అంత ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. సో కొంచెం ట్రావెల్ చేశాక మధ్యలో టీ బ్రేక్ ఇచ్చామన్నమాట. అండ్ వెదర్ కూడా చాలా చాలా చల్లగా ఉండే ఆ టైంలో. సో ఇంకా వెదర్ డిమాండ్ చేయడం వల్ల కూడా మధ్యలో బ్రేక్ ఇచ్చి చాయ్ తాగాం. బట్ నాట్ దాట్ మచ్ టేస్టీ, అస్సలు బాగాలేదు. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ అలా కొంచెం కొంచెంగా బ్రేక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, లేదంటే ఎట్ ఏ స్ట్రెచ్ ఫ్లోలోనే ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం. ఆల్మోస్ట్ 4 to 5 hours టైం పడుతుంది కాబట్టి. సో ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ కి కూడా ఆగాము కాసేపు అయ్యాక. సో ఎలా ఉంటుందా అనుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ రోడ్స్ కూడా కొంచెం హైవే ఉండడం వల్ల మాకు అంత టైం టేకింగ్ అవ్వలేదన్నమాట. కొంచెం త్వరగానే వెళ్ళిపోయాము. సో మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నది బేలూరు, హెలబిడు, శ్రావణ బెల్గొల. సో ఈ 3 మెయిన్ ప్లేసెస్ అని అనుకున్నాం. అండ్ ఇంకా మధ్య మధ్యలో ఏమైనా టెంపుల్స్ తెలిసినా చూసినా అవి కూడా కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అండ్ కొన్ని ఇంకా ఎక్స్ట్రా టెంపుల్స్ కూడా రాసి పెట్టారు మా హస్బెండ్. సో టైం బట్టి కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఈ ప్యాకేజ్ మనకి కేఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి. బట్ అవి కొన్ని కొన్ని టైమింగ్స్ లో ఉంటాయి, కొన్ని డేస్ లో ఉంటాయి. అండ్ మళ్ళీ టైమింగ్స్ ఇవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ అత్తయ్య వాళ్ళతో వెళ్ళాం కదా, సో మళ్ళీ కార్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది ట్రావెల్ కి అని చెప్పేసి ఇంకా కార్ లో వెళ్ళి వచ్చేసాము. ఫస్ట్ అయితే లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి దొడ్డగదవల్లి విలేజ్ లో ఉంటుంది, హాసన్ దగ్గరలో. సో హాసన్ కూడా చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. కొంచెం మార్నింగే వెళ్ళాం కదా, అందుకనే అంత క్రౌడ్ లేకుండే అనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంది, ఫుల్ గ్రీనరీ. అండ్ చాలా ఏన్షియంట్ టెంపుల్ అనమాట. నాకైతే టెంపుల్ చాలా చాలా నచ్చింది. ఆ స్టోన్స్ పైన ఎంత చిన్నగా కార్వింగ్స్ చేశారంటే నెక్స్ట్ లెవెల్ అసలు. చెప్పా కదా ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఏన్షియంట్ టెంపుల్. సో ఇది 1114 ADలో హోయసలలో రాజు విష్ణువర్ధన కాలంలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అన్నమాట. సో అందుకని అంత ఓల్డ్ స్టైల్ టెంపుల్ లా ఉంటుంది. సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ టెంపుల్లో ఒక్క గర్భగుడి ఉండదు అనమాట. 4 గర్భగృహాలు ఉంటాయి ఈ టెంపుల్లో. సో లక్ష్మీదేవి, కాళీదేవి, శివలింగం అండ్ విష్ణు దేవతలు ఉంటారనమాట. సో 4 సైడ్స్ మనం 4 విగ్రహాలు చూడొచ్చు. సో ఎవరైనా కర్ణాటక సైడ్ ఈ బేలూరు ఇవన్నీ టెంపుల్స్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఈ టెంపుల్ కూడా యాడ్ చేసుకోండి, పక్కాగా నచ్చుతుంది. చాలా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా. సో లక్ష్మీదేవి టెంపుల్ దర్శనం అయిపోయాక ఈ టెంపుల్ కి వచ్చాము. 2 పక్కనే ఉంటాయి అనమాట, 50 meters డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో లక్ష్మీ జగన్నాథ స్వామి టెంపుల్ అన్నమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. అంటే లైక్ రీసెంట్ కన్స్ట్రక్షన్ అనుకుంటా. సో ఎవ్వరూ లేరు, అంతా కొత్తగా ఉందన్నమాట. దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా వెంటనే బేలూరు వచ్చేసాము. సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్ చూడగానే అదొక రకమైన ఫీలింగ్ వచ్చింది, గూస్ బంప్స్ వచ్చాయి. అట్ ఎంట్రన్సే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఫుల్ డీటెయిల్డ్ ఆర్కిటెక్చర్ తో చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా చాలా చాలా ఏన్షియంట్ టెంపుల్ అన్నమాట. సో ఇది 1117 ADలో హొయసల రాజు విష్ణువర్ధన్ నిర్మించిన టెంపుల్ అన్నమాట ఇది. సో ఆ డీటెయిలింగ్ కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ అసలు మనం రియల్ గా చూస్తే తెలుస్తుంది దాని లైక్ డీటెయిలింగ్ కానీ, దాని అందం కానీ మనం డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది తెలుస్తుంది. సో చూసినా కదా చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఎంత బాగుందో.
సో ఇక్కడొచ్చేసి చెన్నకేశవ స్వామి టెంపుల్ అన్నమాట. అండ్ ఇక్కడ ఈ టెంపుల్‌లో ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క కథని చెప్తుంది మనకి. దశావతారాలు, పురాణ గాథలు, యోధుల యుద్ధ భంగిమలు, సో అంత డీటెయిల్డ్‌గా ఉంటాయన్నమాట ప్రతీదీ. అండ్ ఆ డాన్సింగ్ స్టైల్స్ లైక్ నృత్య రూపాలు ఇవన్నీ గూడా చాలా చాలా డీటెయిల్డ్‌గా అక్కడ చెక్కారు. నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఈ టెంపుల్ వచ్చేసి స్టార్ షేప్ లో ఉంటుందన్నమాట. 32 కార్నర్స్ ఉంటాయని చెప్తారు. ఇలానే మనకి హలేబీడు టెంపుల్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ అది కూడా చూపిస్తాను. అండ్ ఇంకా బయటకి వచ్చినప్పుడు అలా ఇవన్నీ చూసుకుంటూ ఈ ఆర్కిటెక్చర్ అంతా చూసుకుంటూ వస్తే నెక్స్ట్ లెవెల్. అసలు మనకి గైడ్ కూడా అవైలబుల్ ఉంటారు. బట్ మేమేం గైడ్ ని పెట్టుకోలేదు. చాలా చాలా టైం టేకింగ్ అన్నమాట. ఇంకా మాకు నెక్స్ట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా కష్టం అవుతుంది. అండ్ వాళ్ళు అక్కడ మనకి డీటెయిల్డ్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం గైడ్‌ని కూడా పెట్టుకోవచ్చు. బేలూరు టెంపుల్ అయిపోయాక ఆన్ ది వేలో ఉన్న వీరనారాయణ స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. ఈ టెంపుల్ కూడా సేమ్ ఓల్డ్ ఏన్షియంట్ టెంపుల్ అన్నమాట. సో చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. అండ్ లాస్ట్ మేమే క్లోజింగ్ టైంకి వెళ్ళాము. లైక్ లంచ్ టైంలో. సో అందుకనే ఎవ్వరు లేరనమాట. చాలా తక్కువ మంది ఉన్నారు. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ అనుకుంటా అంతే. దర్శనం కూడా చాలా చాలా మంచిగా అయిపోయింది. చాలా బాగా పూజ చేశారు. లైక్ అభిషేకం అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో దర్శనం అయితే చాలా చాలా మంచిగా అయింది. అండ్ ఏన్షియంట్ టెంపుల్ కదా! సో దీనికి కూడా ఆ కార్వింగ్స్ గానీ, ఆర్కిటెక్చర్ కానీ అదంతా కూడా చాలా చాలా బావుంది. అండ్ యాహ్! మనమైతే హల్లెబీడు వచ్చేసాం. సో బేలూరు, హల్లెబీడు 2 చాలా వరకు సిమిలర్ గానే ఉంటాయన్నమాట. ఇది కూడా స్టార్ షేప్డ్ టెంపుల్. సో బేలూరులో 32 కార్నర్స్ ఉంటాయని చెప్తారు. ఇక్కడేమో 64 కార్నర్స్ ఉంటాయని చెప్తారు. సో యాహ్! ఇది కూడా చాలా చాలా ఫేమస్ అండ్ చాలా ఏన్షియంట్ టెంపుల్. అండ్ మేము వెళ్ళింది వీకెండ్ అనమాట. సో ఎంత రష్ ఉందంటే బేలూరులో కంటే ఇక్కడ ఇంకా ఇంకా రష్ ఉంది. సో కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంకా స్కూల్ పిల్లలు కానీ అలా చాలా మంది గ్రూప్స్‌గా వచ్చారనమాట. మేబీ కాలేజ్, స్కూల్ వాళ్ళు తీసుకొచ్చారనుకుంటా. చాలా మందొచ్చారు. సో వాళ్ళ వల్ల చాలా క్రౌడెడ్ అయిపోయింది. అండ్ యాహ్! ఇక్కడ కూడా గైడ్ ఉన్నారు. సో ఎవరికన్నా ఇంకా డీటెయిల్డ్‌గా కావాలి అన్న గైడ్‌ని కూడా పెట్టుకోవచ్చు. మేము ఎక్కడ గైడ్‌ని పెట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా డీటెయిల్డ్‌గా మొత్తం పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో 1 డేలో మేము అనుకున్నవన్నీ కవర్ చేయలేమన్నమాట. సో అందుకని చెప్పేసి మేము అలా జస్ట్ అలా అంతా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ, చూసుకుంటూ ఇంకా వచ్చేసాము. సో ఇదొచ్చేసి హొయసలేశ్వర టెంపుల్ అనమాట. హలేబీడు. సో ఇది కూడా చాలా ఏన్షియంట్ టెంపుల్. అండ్ 1121 ఏడీలో హొయసలల రాజు విష్ణువర్ధన్ నిర్మించిన టెంపుల్. సో ఇది కంప్లీట్ అవ్వడానికి లైక్ కన్‌స్ట్రక్షన్ ఆల్‌మోస్ట్ 100 ఇయర్స్ పట్టిందంట. అండ్ బేలూరుది ఆల్‌మోస్ట్ 103 ఇయర్స్ టైం పట్టిందంట. ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ చాలా బావుంటుంది. రూఫ్ పైన కానీ అసలు ఆ రూఫ్ పైన ఆ రివర్స్‌లో ఎలా లైక్ ఆర్కిటెక్చర్ చేశారో మనకసలు తెలీదు గానీ ఎంత బావుంటదో. అండ్ ఇంకా ఆహ్, వేరే వేరే స్టోన్స్ పైన చాలా డీటెయిలింగ్‌గా ఉంటుంది. దశావతారాల కోసం, మహాభారతం, రామాయణం కోసం అండ్ వాళ్ళ మధ్య జరిగిన లైక్ అసుర దేవతల మధ్య జరిగిన ఫైట్స్, ఏనుగులు, గుర్రాలు, సింహాలు, సో ఇలా చాలా చాలా ఆర్కిటెక్చర్స్ మనకి కనిపిస్తుందన్నమాట అక్కడ వాల్స్‌లో. సో ఈ టెంపుల్ మరో ప్రత్యేకత ఏంటి అంటే ఇది 2 ప్రధాన గర్భగృహాలు ఉన్న జంట దేవాలయం అన్నమాట. సో ఒకటొచ్చేసి హొయసలేశ్వరుడి టెంపుల్ అండ్ ఇంకొకటొచ్చేసి శాంతలేశ్వరుడి గర్భగృహం అన్నమాట.
అక్కడ పెద్ద నంది కూడా ఉంటుంది. సో అది కూడా దర్శనం చేసుకున్నాం. యాక్చువల్లీ 2 ఉంటాయి పక్క పక్కనే. సో ఇంకా అది దర్శనం అయిపోయాక మేము ఇంకా మళ్ళా శ్రావణ బెల్గుల స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్లీ బేలూరు టు హలేబీడు 16 కిలోమీటర్స్ అప్రాక్స్ ఉంటుందన్నమాట అంతే. సో శ్రావణ బెల్గుల అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ ఇది 5:30 to 6 ఆ టైం వరకే మనకి అలౌ చేస్తారు. దాని తర్వాత అలౌ చేయరు. ఎందుకంటే చాలా పైకి వాక్ చేయాలి కదా! సో ఇంకా చీకటి అయిపోతది. ఫుల్ పైకి వెళ్ళాలి అది. ఇంకా కొండలా ఉంటుంది కాబట్టి ఇంకా ఆ టైంలో ఎవరిని అలౌ చేయరన్నమాట. 6 వరకే మాక్సిమం అలౌ చేస్తారు. సో 650 స్టెప్స్ ఉంటాయన్నమాట. అవి ఎక్కాలి. ఎక్కుతున్నప్పుడు అయితే చాలా చాలా ఇబ్బంది అనిపించింది. అండ్ దిగడం ఇంకొక టాస్క్ అన్నమాట. ఇవి కొన్ని స్టెప్స్ ఇలానే ఉంటాయి చిన్నగా. అండ్ కొంచెం కొంచెం అలా వెళ్తూ ఉండగా చాలా పెద్ద స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టీప్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ లెవెల్ కష్టం అనిపించింది. అండ్ దట్టు మేము క్లోజింగ్ టైంకి వెళ్ళాము. సో రిటర్న్ అవుతున్న వాళ్ళందరూ చాలా హడావుడి పెట్టేశారన్నమాట. క్లోజ్ అయిపోతుంది, త్వరగా వెళ్ళండి అని చెప్పి. సో అంత దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్లోజ్ అయిపోతే కష్టం అని చెప్పేసి మేము ఇంకా రెస్ట్ తీసుకోకుండా జస్ట్ కొన్ని సెకండ్స్ ఆగుతూ అలా మేము చాలా త్వరగా వెళ్ళిపోయాము. సో చాలా ఆయాసం వచ్చింది. అండ్ అలా కొంచెం పైకి ఎక్కుతూ ఉండగా ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తదంటే అక్కడ చుట్టూ విలేజ్ అంతా కనిపిస్తది. చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటది. దట్టు మేము సన్సెట్ టైంకి వెళ్ళాం కదా! చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా ఏన్షియంట్ టెంపుల్. 981 AD ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అన్నమాట. పెద్దవాళ్ళంటి వాళ్ళు అస్సలు ఎక్కలేరు. కిడ్స్ తో ఎక్కినా కూడా చాలా ప్రాబ్లమ్. ఎందుకంటే స్టెప్స్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. సో ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా రాలే. నేను మా హస్బెండ్ ఇంకా వెళ్ళి వచ్చేసాము. అండ్ ఫైనల్లీ అతి కష్టం మీద రీచ్ అయిపోయాము. సో ఇదొచ్చేసి గోమటేశ్వరుడి విగ్రహం ఉంటుందన్నమాట. దీన్నే బాహుబలి విగ్రహం అని కూడా అంటారు. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము. అండ్ వర్త్ క్లైంబింగ్ ద స్టెప్స్ అనిపిస్తది. అంత పీస్ఫుల్ గా ఉంటది. అండ్ దట్టు మేము హారతి టైంకి వెళ్ళాము. సో మంచిగా హారతి అంతా కూడా చూసేసి మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము. స్టెప్స్ ఎక్కేటప్పుడు అంతగా ఎక్కువ ఏం ఎక్స్‌ప్లోర్ చేయలేదన్నమాట. సో ఇంకా దర్శనం అంతా అయిపోయాక అప్పుడు పీస్‌ఫుల్‌గా మొత్తం చుట్టూ సరౌండింగ్స్ అంతా అప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ మాకు ఎక్కడం, దిగడం, దర్శనం అంతా కలిపి అరౌండ్ 45-15 మినిట్స్ అయిపోయింది. విచ్ ఈస్ రియల్లీ గుడ్. స్టెప్స్ అయితే అంత కష్టంగా ఉన్నాయి. బట్ మేము ఇంకా రెస్ట్ లేకుండా త్వరగా వెళ్ళిపోయాం కాబట్టి అంత త్వరగానే వెళ్ళిపోయాము. అండ్ దిగేటప్పుడు కూడా చాలా చాలా కష్టం అనిపించింది. సో కొంచెం అటు ఇటు అయినా చాలా రిస్కీ అన్నమాట. సో జాగ్రత్తగా చిన్నగా దిగాలి. దట్టు హైట్ ఉన్నాయి కాబట్టి మనం చాలా ఇబ్బంది పడుతూ దిగాల్సి వస్తది. నాకు, మా అత్తయ్య వాళ్ళకి ఈ టెంపుల్స్ అన్ని కొత్త అన్నమాట. మా హస్బెండ్ ఆల్రెడీ చాలా సార్లు వెళ్లారంట. బట్ ఈ టెంపుల్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. చాలా ఏన్షియంట్ టెంపుల్స్ విజిట్ చేసాం మేము. నాకైతే ఇలాంటి టెంపుల్స్ చూస్తే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తాయి. చాలా చాలా బాగుంది. అండ్ ఆన్ ద వేలో లైక్ రిటర్న్ లో మాకు ఈ టెంపుల్ చూసాం మేము. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. వెళ్ళేటప్పుడు చూద్దాం అనుకున్నాం. బట్ ఇంకా ఆపోజిట్ రూట్ లో ఉంది. అండ్ వచ్చేటప్పుడు చూడొచ్చులే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము చూడకుండా. ఇలా వస్తున్నాం, క్లోజ్ అయిపోయింది. జస్ట్ ఒక 5 సెకండ్స్ గ్యాప్ లో క్లోజ్ అయిపోయింది అనమాట. వేరే ఎంట్రన్స్ నుంచి వచ్చాము. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చుంటే అప్పుడు మాకు దర్శనం కలిగేది. బట్ టెంపుల్ అయితే ఫుల్ గోల్డ్ కలర్ లో చాలా చాలా బాగుంది. అండ్ బయట పెద్ద విగ్రహం అన్నమాట. ఐ థింక్ 162 feet అనుకుంటా అది. ఆంజనేయ స్వామిది విగ్రహం ఉంటుంది. 5 ఫేజెస్ తో పంచముఖ ఆంజనేయ స్వామిది టెంపుల్ అయితే చాలా చాలా నచ్చింది. బట్ సాడ్లీ మాకు దర్శనం దొరకలేదు. బట్ ఇంకేం చేయలేము, మిస్ అయిపోయాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా వెళ్తే అప్పుడు చూడొచ్చు అనమాట. సో ఇదే ఆంజనేయ స్వామి స్టాచ్యూ చాలా చాలా బాగుంది. So that's all for the video. Thanks for watching. Subscribe.